దివ్యవాణి టీవీ ద్వారా ప్రతివారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 320 సంవత్సరాలు మాత్రమే. అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనము మర్చిపోతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అందుకే నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామ గ్రామాన పర్యటిస్తూ గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను మీ ముందుంచే కార్యక్రమమే ఈ ఆలయం కార్యక్రమం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక మారు ఆలయ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీకాకుళం పట్టణంలో అత్యంత పురాతన క్రైస్తవ కేంద్రమైన టౌన్ హాల్ గురుమండల పరిధిలో దాదాపు 25 సంవత్సరాల క్రితం నిర్మించిన పునీత థోమస్ వారి దేవాలయం. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. కానీ శ్రీకాకుళం జిల్లాలో ముందుగా పాలకొండ, పార్వతీపురం మున్నగు పట్టణాల్లో క్రైస్తవం అభివృద్ధి చెంది అనంతరం గ్రామాలకు విస్తరించింది. అలా విస్తరించిన ప్రాంతాల్లో టౌన్ హాల్ ఒకటి. టౌన్ హాల్ క్రైస్తవ చరిత్రకు మూలాలు ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల చరిత్రలో లభ్యమవుతుంది. అందుకే నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా శ్రీకాకుళం పట్టణంలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులేమిటి ఇత్యాది ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం మేత్రాసనం శ్రీసభ చరిత్ర గురించి తెలియజేయాలంటే ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల ప్రస్తావన లేకుండా తెలియచేయలేము. అనంతపురం జిల్లా మొదలు గుంటూరు జిల్లా వరకు శ్రీసభ చరిత్ర జేసుసభ గురువుల మిల్హిల్ మిషనరీకి చెందిన గురువుల ప్రస్తావన లేకుండా ఎలా తెలియజేయాలో, అలాగే తెలంగాణ ప్రాంతంతో పాటు విజయవాడ, ఏలూరు మేద్రాసనాల శ్రీసభ చరిత్ర తెలియజేయాలంటే పిమే గురువుల చరిత్రను వివరించాల్సిందే. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా మొదలు శ్రీకాకుళం వరకు ఇంకా చెప్పాలంటే ఒరిస్సాలో కూడా కొంత భాగానికి సంబంధించిన శ్రీసభ చరిత్ర తెలియజేయాలంటే ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల ప్రస్తావన తప్పనిసరి. ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల ప్రస్తావన లేకుండా వారి శ్రీసభ కృషిని తెలియజేయకుండా శ్రీకాకుళం, విశాఖపట్టణ మేత్రాసనాల శ్రీసభ చరిత్రను తెలియజేయలేము. ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీలు తొలుత విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సువార్త సేవకై కాలుమోపినప్పుడు ఎక్కడ సరియైన రహదారులు ఉండేవి కావు. అందుకే ఆనాటి గురువులు కాలినడకన కానీ, ఎద్దుల బండ్లపైన కానీ, గుర్రాలపైన కానీ ప్రయాణం చేసి సువార్త సేవలు అందించేవారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఆనాటి గురువులు గిరిజనుల మధ్యనే సువార్త ప్రచారం గావించారు. 1874లో ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీకి చెందిన ఫాదర్ పెరోడ్ గారు విశాఖపట్టణానికి వచ్చారు. వారు ఎద్దుల బండిపైనే ప్రయాణం చేస్తూ ముఖ్యంగా చదువులకు ఏమాత్రం నోచుకొని హరిజనవాడల్లో ఉన్న అభాగ్యులను, కొండల్లో కోనల్లో నివసించే గిరిజనులను చేరతీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించటానికి ఎద్దుల బండిపైనే ప్రయాణం చేస్తూ
వందల కొద్ది మైళ్ళు తిరిగేవారు. శ్రీకాకుళం, పార్వతీపురం, పాలకొండ, కళింగపట్టణం, బొబ్బిలి, సాలూరు, వీరఘట్టం మున్నగు అనేక ప్రాంతాల్లో పర్యటించి వారికి విద్యాబుద్ధులతో పాటు సువార్త పరిచర్యను కొనసాగించారు. 1850 దశకంలో శ్రీకాకుళంలో వేద ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఆనాడు శ్రీకాకుళం, విజయనగరం, పాలకొండల్లో సైన్య శిబిరాలుండేవి. వారిలో కొందరు మన దేశ సిపాయిలు కూడా ఉండేవారు. అందులో సైనిక శిబిరాల్లో కొందరు క్రైస్తవులు ఉండేవారు. వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకునేందుకు 1858లో ఫాదర్ అవ్రిలోనును పాలకొండకు పంపించారు. ఆయన పాలకొండలో ఉన్నప్పుడు 3 నిమ్నజాతి వారున్నారు. వారు మరియమ్మ అనే మహిళ, ఆమె భర్త, ఆమె బంధువు. వీరి ద్వారానే పాలకొండలో ఒక చిన్న శ్రీసభ సంఘం ఏర్పాటైంది. వీరు మాలకులానికి చెందినవారు. మరియమ్మ అనే స్త్రీ ఫాదర్ డ్యూపాండు ద్వారా క్రైస్తవం స్వీకరించింది. 1858లో ఫాదర్ అవ్రిలోను పాలకొండకు వచ్చిన అనంతరం ఫాదర్ అవ్రిలోన్ ద్వారా మరియమ్మ భర్త, ఆమె బంధువు క్రైస్తవం స్వీకరించారు. ఆనాడు అంతకు మించి ఎవ్వరూ క్రైస్తవం స్వీకరించలేదు. దీనిని బట్టి ప్రారంభంలో శ్రీకాకుళం జిల్లాలో ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీలకు అనుకున్నంతగా ఆదరణ లభించలేదనే తెలుస్తున్నది. అయినా 1861లో ఫాదర్ అవ్రిలోన్, అతని సహాయకునిగా ఉన్న ఫాదర్ సిగ్న్యూర్ పాలకొండ పరిసర ప్రాంతాల్లో కలరా మహమ్మారి బారిన పడిన అనేక మంది రోగులకు ధైర్యంగా చికిత్స చేశారు. ఈ పరిచర్యతో హిందూ ప్రజల్లో క్రైస్తవ మిషనరీల పట్ల ఒక విధమైన సదాభిప్రాయం ఏర్పడింది. అయినా అగ్రకులాలలో కానీ వెనుకబడిన వర్గాలు కానీ స్త్రీ సభపై విముఖతనే చూపించారు. కానీ ఫాదర్ అవ్రిలోన్, ఫాదర్ సిగ్న్యూర్ నిరాశ చెందకుండా ధైర్యంగా ఎందరో కలరా రోగులకు సపర్యలు చేశారు. ఫలితంగా ఫాదర్ సిగ్న్యూర్ 1861 మే నెలలో కలరా మహమ్మారి బారిన పడి మరణించారు. వీరి అనంతరం ఫాదర్ డ్యూపాండ్ పాలకొండకు వచ్చారు. భారతదేశ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన కానీ, కలరా బారిన పడి కానీ, కొండల్లో తిరిగి అలసట చేత కానీ విశాఖ వికారియేట్లో 1846 నుంచి 1862 మధ్యకాలంలో 26 మంది గురువులు, 5 బ్రదర్లు, 2 మటకన్నెలు మరణించారు. విశాఖ పీఠాధిపతి టిస్సో గారు కూడా సూరాడ నుంచి విశాఖపట్నం వస్తున్న సమయంలో కొండ జ్వరం బారిన పడ్డారు. ఆ జ్వరంతోనే బాధపడుతూ చివరకు తోటపల్లి అనే కుగ్రామం చేరి ఆ గ్రామంలో ఉన్న చిన్న గుడిలో చాప మీద పడుకొని సిలువ వైపే చూస్తూ 1890 సెప్టెంబర్ 27న మరణించారు. ఈ గ్రామం పాలకొండకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామం కనుక 1890 నాటికి శ్రీకాకుళంలోని కొందరు గిరిజనులు క్రైస్తవం స్వీకరించినట్లు చెప్పవచ్చు. అనంతరం ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీలు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వలె వీరు కూడా అగ్రకులాల వారిపైనే దృష్టి సారించారు. అయినా వారికి నిరాశే మిగిలింది. ఫలితం ఎక్కువ లభించలేదు. చాలా కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రం వ్యక్తిగతంగా క్రైస్తవం స్వీకరించారు. కానీ వారిలో అనేక మంది తమ పూర్వమతమైనటువంటి హిందూ మతంలోకి వెళ్ళిపోయారు. ఫాదర్ గైల్ లిర్మన్, ఫాదర్ సైన్యూల్ గురువులిద్దరూ మధురా మిషన్కు చెందిన ఫాదర్ రాబర్ట్ డి నొబిలి తరహాను అనుసరించారు. వారు కూడా రాబర్ట్ డి నొబిలి వలె బ్రాహ్మణ వేషభాషలు, ఆచార వ్యవహారాలు అనుసరించి వారికి అనేక విధాలా తెలియచేసిన ఫలితం శూన్యమైంది. ఇక లాభం లేదని భావించిన ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీలు ఈ పద్ధతికి స్వస్తి పలికి ఆనాటి మిషనరీలు హరిజన పద్ధతులను అనుసరించారు. హరిజనులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నారు. హరిజన వాడలకు వెళ్ళి వారి గుడిసెల్లో, వారి నివాస ప్రాంతాల్లో ఉంటూ ప్రయత్నించిన ఆనాటి గురువులకు నిరాశే ఎదురయ్యింది. చివరకు వారి నిరాశతో శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఏ కులం వారినైనా శ్రీసభ వైపు మళ్లించడం కష్టసాధ్యమని ఆనాటి బిషప్ నైరే తన పై అధికారులకు రాసిన లేఖల ద్వారా తెలుస్తున్నది. తొలి దశల్లో క్రైస్తవ మిషనరీలు నానాటి ప్రజలను
శ్రీసభ వైపు మళ్లించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనంతర కాలంలో కొద్ది కొద్దిగా పురోగతిని సాధించడం ప్రారంభమైంది. ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీల సంఖ్య పెరిగే కొద్దీ ఆ గురువులు పాత పద్ధతులను విస్మరించి నూతన విధానాన్ని అనుసరించారు. మిషనరీలు శ్రీసభ కేంద్రాలను నెలకొల్పి ప్రజల మధ్య జీవించడం, విద్యాలయాలు, వైద్యాలయాలు ప్రారంభించి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారు. ఈ విధానం కొంతవరకు విజయాన్ని చవిచూసింది. ప్రజలు గురువులను తమకు సేవ చేసే వారిగా భావించడం మొదలుపెట్టారు. ఈ గురువులకు తోడు అన్నసీకి చెందిన సెయింట్ జోసెఫ్ మఠకన్యల తోడ్పాటు దొరకడం ఆనాటి గురువులకు కొంత మేలు జరిగినట్లయింది. కనుక శ్రీకాకుళం మేత్రాసన పరిధిలో గురువుల పాత్రతో పాటు సెయింట్ జోసెఫ్ మఠకన్యల పాత్ర ప్రముఖమనే చెప్పవచ్చు. శ్రీకాకుళం టౌన్ హాల్లో నిర్మించిన పునీత తోమస్ వారి దేవాలయం కాకుండా మరో దేవాలయం ఏమైనా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నదా? టౌన్ హాల్లో ఉన్న పునీత తోమస్ వారి దేవాలయాన్ని ఎవరు సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దారు? పునీత తోమస్ వారి దేవాలయం పక్కనే ఇంకేమైనా కట్టడాలు ఉన్నవా? వాటిని ఎవరు ఎందుకు నిర్మించారు? అసలు టౌన్ హాల్లో మొట్టమొదటి దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? టౌన్ హాల్ గురుమండల పరిధిలో ఏ సంస్థకు చెందిన మఠకన్యలు ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు? శ్రీకాకుళం ఎప్పుడు ప్రత్యేక పీఠంగా ఆవిర్భవించింది? ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయ కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయ కార్యక్రమానికి మరలా స్వాగతం. సెయింట్ జోసెఫ్స్ మఠకన్యల తొలి బృందం 1849 డిసెంబర్లో యానాం చేరుకున్నారు. 1853లో కామ్టీలో ఇమాక్యులేట్ మిషనరీ కేటకిస్ట్ మఠకన్యల పేరుతో దేశీయ మత సంఘం నిమ్న జాతీయుల మధ్య నివసిస్తూ వారికి విద్యను బోధించటం ప్రారంభించారు. ఈ సంస్థకు చెందిన మఠకన్యలు 1854లో సెయింట్ జోసెఫ్ మారియన్ మఠకన్యలని, 1886లో చావనాథ్ హోలీ క్రాస్ సిస్టర్స్ అని పేరు మార్చుకున్నారు. విశాఖ ప్రథమ పీఠాధిపతి బిషప్ టిస్సో గారి మరణానంతరం జాన్ మేరీ క్లేర్ విశాఖ ద్వితీయ పీఠాధిపతిగా నియమించబడ్డారు. జాన్ మేరీ క్లేర్ గారి కృషి ఫలితంగా క్లేర్ గారి అండదండలు తమకు లభిస్తున్నాయన్న భావనతో ఉపాధ్యాయులు, ఉపదేశులు సువార్త సేవలు అందించటానికి కొందరు తమకు తాముగా ముందుకు వచ్చారు. ఈ విధమైన ప్రోత్సాహం ఉపాధ్యాయుల నుంచి, ఉపదేశాల నుంచి లభించటంతో క్లేర్ పీఠాధిపతి విద్యాలయాల, ఉపాధి కేంద్రాల, వృత్తి విద్యా కోర్సులపైన దృష్టి సారించారు. 1889లో గోపాల్పూరులో మేజర్ సెమినరీ ప్రారంభించి గురువుల సంఖ్య పెంచటానికి తగిన విధంగా కృషి చేశారు. అయినా క్రైస్తవ మతాభివృద్ధి అంతంత మాత్రంగానే కొనసాగింది. 1892లో శ్రీకాకుళం పట్టణంలో మొట్టమొదటిగా పురాతన క్రైస్తవ దేవాలయం నిర్మించినట్లు తెలుస్తున్నది. నేను సోషల్ సర్వీస్ సెంటర్ సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి 3.5 నెలల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారి యొక్క అనారోగ్య రీత్యా నేను ఇన్ఛార్జ్ గురువుగా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క చర్చిలో జరుగుతున్నటువంటి దైవ కార్యక్రమాల గురించి మరి ప్రతి ఆదివారం ఉదయం 2 పూజలు ఉంటాయి. ఉదయం 6:30 గంటలకి ఇంగ్లీష్ పూజ, 8:30 గంటలకి తెలుగు పూజ ఉంటుంది. మరి ప్రతి ఆదివారం సుమారు 300 నుంచి 500 మందికి వరకు కూడా ఈ యొక్క దివ్య పూజా బలి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటున్నారు.
మరి ప్రతిరోజు కూడా ఉదయం 6:30 గంటలకి ఉదయకాల ప్రార్థన మరియు దివ్య పూజాబలి ఉంటుంది. మరి అదేవిధంగా ప్రతి లక్షవారం, శుక్రవారం, శనివారం ఆ 3 దినాలలో సాయంత్రం 6 గంటలకి జపమాల, 6:30 గంటలకి దివ్య పూజాబలి ఉంటూ ఉంది. మరి విచారణ గురువుకు మరియు చేదోడు వాదోడుగా ఉంటూ వారు సహాయం అందిస్తూ ఉంటారు. మరి ఈ విచారణ ఎంతో పురాతనమైనది. ఒక విధంగా చెప్పాలి అంటే శ్రీకాకుళం మేత్రాసన బిషప్స్ హౌస్లో ఆ కెథెడ్రల్ విచారణ ప్రారంభించకముందు ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కేవలం ఒకే ఒక కథోలిక దేవాలయం ఉండేది. అదే ఈ యొక్క టౌన్ హాల్ విచారణ దేవాలయము. కాబట్టి ఒకప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, వేల కొద్దీ. ఇప్పుడు ఈ టౌన్లో 2 విచారణలు అవడం వల్ల సుమారు 300 ఫ్యామిలీసు మళ్ళీ కెథెడ్రల్కి వెళ్ళడం, మరి సగం ఫ్యామిలీసు ఈ యొక్క టౌన్ హాల్కి రావడం జరిగింది. శ్రీకాకుళంలోని టౌన్ హాలులో ప్రస్తుతం ఉన్న పునీత తోమాసు వారి దేవాలయాన్ని 1919లో అత్యంత విశాలంగా భక్తులకు ఏమాత్రం అంతరాయం కలగని విధంగా నిర్మించారు. ఆనాడు ఈ టౌన్ హాల్ గురుమండల కర్తగా గురుశ్రీ కె పుష్పప్రసాద్ గారు ఉన్నారు. 1999 డిసెంబర్ 17న ఆనాటి శ్రీకాకుళం పీఠాధిపతులైన అడ్డగట్ల ఇన్నయ్య గారు ఈ పునీత తోమాసు వారి దేవాలయాన్ని ఆశీర్వదించి అనంతరం దివ్యబలి పూజ సమర్పించి అందులో భాగంగా దేవాలయాన్ని పునీత తోమాసు వారికి అంకితమిచ్చారు. సాధారణంగా మన క్రైస్తవ దేవాలయాలకు పైభాగంలో ఇరువైపులా లేదా మధ్య భాగంలోనైనా గోపురాలను నిర్మిస్తారు. కానీ టౌన్ హాల్లోని పునీత తోమాసు వారి దేవాలయ నిర్మాణం ఎటువంటి గోపురాలు లేకుండా నిర్మించారు. కానీ దేవాలయానికి కుడివైపున ఎత్తైన గోపురం లేకపోయినా దేవాలయ నిర్మాణం ఎంత ఎత్తులో ఉన్నదో అంత ఎత్తు వరకు గోపురాకృతిగా నలుచదరంగా నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయ పైభాగంలో దేవాలయంలోకి వచ్చే భక్తులను, దేవాలయంలో ప్రార్థన చేసుకొని వెళ్ళే భక్తులను ఆశీర్వదిస్తున్న విధంగా దేవాలయ పైభాగంలో క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. గురుశ్రీ భోగి బాలపుష్పరాజు గారు టౌన్ హాల్ గురుమండలానికి గురుమండల కర్తగా ఉన్న సమయంలో దేవాలయానికి కుడివైపున చిన్న రంగస్థలంలా ఒక మంటపాన్ని 2017లో నిర్మించారు. ఈ మండపాన్ని శ్రీకాకుళం పూర్వ పీఠాధిపతులైన అడ్డగట్ల ఇన్నయ్య పీఠాధిపతులు 2017 జూలై 9వ తేదీన ఆశీర్వదించారు. ఈ మండపం పైభాగంలో ఈ దేవాలయం పునీత తోమాసు వారి దేవాలయం కనుక అందుకు సంకేతంగా పునీత తోమాసు వారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ పైన బాలయేసుని స్వరూపాన్ని, మంటపానికి ఇరువైపులా దేవదూతల స్వరూపాలను ఏర్పాటు చేశారు. దేవాలయానికి చుట్టూ అత్యంత విశాలమైన ప్రాంగణం లేదు కనుక ఈ మంటప నిర్మాణం కూడా చిన్నగా ఉన్నది. గురుశ్రీ ప్రేమానంద గారు టౌన్ హాల్ గురుమండలానికి గురుమండలకర్తగా ఉన్న సమయంలో దేవాలయానికి ఎడమ వైపున, రంగస్థలానికి దేవాలయానికి మధ్య భాగంలో, దేవాలయానికి ముందు భాగంలోనే ఆరోగ్యమాత పేరున చిన్న ప్రార్థనా మందిరాన్ని 2006లో నిర్మించారు. ఈ ఆరోగ్యమాత మందిరాన్ని ఆనాటి శ్రీకాకుళం పీఠాధిపతులైనటువంటి అడ్డగట్ల ఎన్నయ్య గారు ఆశీర్వదించి అనంతరం దేవాలయంలో దివ్య బలి పూజ సమర్పించారు. 1994లో శ్రీకాకుళం ప్రత్యేక మేత్రాసనంగా ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2018లో నిత్య ఆరాధనా మందిరం పేరిట ఒక ప్రార్థనా మందిరాన్ని దేవాలయం వెలుపల నిర్మించారు. ఈ ప్రార్థనాలయానికి స్వర్గీయ టొంపెల రాజబాబు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆర్థిక సహకారాన్ని అందించగా ఆ ఆర్థిక సహాయంతో నిత్య ఆరాధనా మందిరం నిర్మించబడింది. ఆనాడు శ్రీకాకుళం పీఠాధిపతిగా ఉన్న అడ్డగట్ల ఎన్నయ్య గారు 2018 నవంబర్ 4వ తేదీన ఈ ప్రార్థనా మందిరాన్ని ఆశీర్వదించి ఆవిష్కరించారు. అనంతరం దేవాలయములో దివ్య బలి పూజను సమర్పించారు. ఆనాడు ఈ టౌన్ హాల్ గురుమండలకర్తగా గురుశ్రీ
భోగి బాలపుష్పరాజు గారు ఉన్నారు. ఇక దేవాలయ అంతర్భాగాన్ని పరిశీలిస్తే పీఠం వెనుక భాగంలో అన్ని క్రైస్తవ దేవాలయాల్లో ఉండే విధంగానే కలువరిగిరి నాథునికి ప్రతీకగా శిలువపై మృతి చెందిన క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిలువకు దిగువ భాగంలో దివ్య సత్ప్రసాద మందసాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం పునీత తోమాసు వారి దేవాలయం కనుక పీఠానికి ఎడమవైపున పునీత తోమాసు వారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పునీత తోమాసు వారి స్వరూపానికి పీఠానికి మధ్య భాగంలో దాదాపు 6 అడుగుల ఎత్తులో బాలయేసు స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. బాలయేసు స్వరూపానికి వెనుక భాగంలో క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. పీఠానికి కుడివైపున కూడా దాదాపు 6 అడుగుల ఎత్తుగల బాలయేసుతో ఉన్న మరియరాజ్ఞి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. మరియరాజ్ఞికి పైభాగంలో బాలయేసుతో ఉన్న జోజప్ప గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. టౌన్ హాల్ గురుమండలంలో పునీత మదర్ తెరెస్సా గారిచే నెలకొల్పబడినటువంటి మఠకన్యల బృందం అనాథలకు, వృద్ధులకు సేవలు చేస్తున్నారు. ఈ మఠకన్యలు వారంత వారుగా ప్రజల వద్దకు వెళ్ళి అనాథులకు, అభాగ్యులకు, వృద్ధులకు సహాయం చేయమని, ఆహార, వస్తు, ధనరూపేణ సహాయం చేయమని అర్థిస్తే కొందరు తమకు తోచిన రీతిలో సహాయం చేస్తారు. మరికొందరు వారంత వారుగా వచ్చి ఈ ఆశ్రమంలోని ప్రజలకు తమకు తోచిన విధంగా వస్తు, ఆహార, ధనరూపేణ సహాయం చేస్తున్నారు. ఈ మఠకన్యలు అనాథులపై, అభాగ్యులపై చూపే ప్రేమను కనులారా తిలకించి ధర్మాత్ములు కూడా ఆత్మతృప్తిని పొందుతారు. వారి చేసే సేవల గురించి ఆ మఠకన్యల మాటల్లోనే విందాం. ఫస్ట్ ఫాదర్ జార్జ్ అడిపడి గారు మదర్ తెరెసా గారిని చాలా సమయం కలిశారు. చాలా రోజులు, చాలా సమయాల్లో, చాలా ప్లేసెస్లో కూడా ఆమెను కలిశారు. మదర్, మీ సిస్టర్స్ని ఇక్కడ మా శ్రీకాకుళం కూడా పంపించండి, వాళ్ళ మీ సర్వీస్ మాకు కూడా కావాలి అన్నట్టు చాలా రిక్వెస్ట్ చేశారనమాట. చేసినాక 3 సిస్టర్స్ని పంపించారు ఇక్కడికి మదర్ తెరెసా గారు. సిస్టర్ జీన్ మేరీ ఫస్ట్ ఆమె. అప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ మాకు స్థలం అంటూ లేదు, రావడం వచ్చారు కానీ ఇంకా అక్కడ ఉండడానికి స్థలం లేకపోయినందుకు ఫాదర్ గారు ఏమో బిషప్ కాగితపు మరీదాస్ గారితో డిస్కషన్ చేశారనమాట. ఇలా మదర్ తెరెసా సర్వీస్ మనకు అవసరం, ఇక్కడ ఎంతైనా మనకు అవసరం ఉంది కాబట్టి మరి వాళ్ళు మనం ఇన్విటేషన్ చేయాలి అని అంటే ఆ ఇన్విటేషన్ పుచ్చుకొని మదర్ తెరెసా గారు మా సిస్టర్స్ని ఇక్కడికి పంపించారనమాట. టౌన్ హాల్ సిస్టర్స్ని పంపించినాక అక్కడికి వచ్చినాక అక్కడ అసలు ఉండడానికి ఏం లేకపోతే అక్కడ ఫాదర్ గారు ఉండే ఓల్డ్ ప్రాస్పెరిటీ ఉండేది, దాన్ని రిపేర్ చేయమని చెప్పారనమాట బిషప్ గారు. రిపేర్ చేసినాక అక్కడే సిస్టర్స్కి ఒక చిన్న రూమ్ లాంటిది ఇచ్చారు. అది 1988లో వచ్చి అక్కడ చిన్న స్థలం లాంటిది ఇస్తే అక్కడే సిస్టర్స్ కూడా ఉండి తన సేవలను అందించేవారు. అప్పట్లో అక్కడ ఉన్న విశ్వాసులు 25 నుండి 30 మంది మాత్రమే. మాది ఈ ఒక్క ఆర్ఫనేజ్ అంటే ఈ హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఇది ఒక్కటే కాదు, ప్రతిరోజు కూడా సిస్టర్స్ గ్రామానికి ఇప్పుడు కూడా వెళ్తుంటాం అన్నమాట. వెళ్ళి అక్కడ ఉన్న పేద జనాలను విజిట్ చేయడం కానీ, మందులు అవసరం ఉన్న కుటుంబాలకి మందులు ఇప్పించడం కానీ, రేషన్ అది ఇప్పించడం కానీ, ముఖ్యంగా మే నెలలో ప్రతి ఒక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీలోకి వెళ్ళి జపమాలు మొదలుపెట్టి జపమాలు కండక్ట్ చేసి వాళ్ళ కుటుంబాలతో పాటు మేము కూడా జపమాలు చెప్పడం చేసాం. అంతేకాకుండా కొత్తగా దివసప్రసాదం ఇవ్వడానికి పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి కేటగిజం క్లాసులు కానీ, మ్యారేజ్ రెక్టిఫికేషన్స్ కానీ, లేక ఇంకా చర్చ్లో యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ఇలా చేస్తూ ఉంటామన్నమాట. మరియరాజ్ఞి స్వరూపానికి కుడివైపున పునీత మదర్ తెరీసా గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఇక దేవాలయంలో ఇరువైపులా క్రీస్తునాథుని, కొందరు శిష్యుల స్వరూపాలను, ఇతర పునీతుల స్వరూపాలను ఏర్పాటు చేశారు. పునీత పౌలు గారి స్వరూపము, పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారి స్వరూపము, పునీత చిన్న తెరేసమ్మ గారి స్వరూపము, లూర్దు మాత స్వరూపము, ఇలా అనేక స్వరూపాలను దేవాలయ అంతర్భాగంలో ఏర్పాటు చేశారు. దివ్య బలి పూజ అనంతరం సాయంత్రం జపమాల అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులు ఎవరికి అభిమానమున్న వారి పునీతుల దగ్గర కొంతసేపు ప్రార్థన చేసుకొని
అనంతరం తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. తెలుసుకున్నారుగా, శ్రీకాకుళం మేత్రాసన పరిధిలోని శ్రీకాకుళం పట్టణంలోని టౌన్ హాల్ ప్రాంతంలో నిర్మించిన పునీత తోమాస్ వారి దేవాలయ చరిత్రను, శ్రీకాకుళం జిల్లాలో ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల కృషిని, ఈ క్రైస్తవ దేవాలయ అభివృద్ధిని, ప్రధానంగా దాదాపు 130 సంవత్సరాల క్రితం శ్రీకాకుళంలో సువార్తను పరిచర్య కావించిన ఆనాటి గురువుల కృషిని, శ్రీసభ విశేషాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ చరిత్రలను పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరియైన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చే వారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.